అందరికి చేతులారా దండం పెడుతున్నా, ప్లీజ్ దయచేసి జంతువులను కాపాడండి ప్లీజ్. హలో గాయస్, మనము వెళ్తుంటే ఒక రూట్ లో మనకు కోతులు కనిపించాయి. ఆ కోతులను చూస్తే చాలా బాధగా ఉంది. వాటర్ లేక ఎండలకు ఎండిపోయి, వాటర్ కూడా వాటర్ సోర్స్ లేక, అవి ఏమంటారు పండ్లు లేక ఏం లేకుండా అవి ఆకులు తింటున్నాయి. నాకు చాలా బాధ అనిపించింది. సో ఈ రోజు మనతో అయ్యింది ఏం చేద్దామంటే వాటికి కొంచెం ఫీడింగ్ అన్న, కొంచెం వాటికి ఏదో ఒక ఫుడ్ ఏదో ఒకటి తీసుకొద్దాం అని పోతున్నాం. మనతో అయినంత హెల్ప్ చేస్తాం. ఇది ఏదో చూపించడానికి ఏం కాదు, మనం చేయాలనిపిస్తుంది కాబట్టి చేస్తున్నాం మనం జెన్యూన్ గా. అలా ఆకాశం మంచులు సరిపోని బాగా అనిపించింది. ఎందుకంటే అప్పుడున్న కోతులు వేరు, ఇప్పుడున్న కోతులు వేరు గైస్. మావని మొన్న రీసెంట్ గా నాకు ఒక వీడియో వచ్చింది, లైవ్ ఫుటేజ్. నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తా చూడండి మీరు. ఎట్లా గింత రక్తపాతం చేస్తున్నాయి అంటే ఎంత చెల్లించిపోతున్నాయి. కొంచెమైనా సొసైటీలో మీరు ఉర్రు కానీ మీ కడుపు సోయి మీకే ఉంటది. అర్థమైందా? స్వార్థం అనేది పెరిగిపోతుంది ప్రపంచంలో. సాటి మనిషినే పట్టించుకో సమాజం. ఇట్లా అయితే చెప్పండి, జంతువులు ఏం పట్టించుకుంటారు? జంతువులు అందరికి